ఆరోగ్యమస్తు ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల పెంపు 1375 చికిత్సలకు వర్తింపు. కొత్తగా మరో 163 వ్యాధులకు పథకం విస్తరణ. సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకే మంత్రి రాజనరసింహ. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇది కొంచెం ఇష్టంగా అనిపిస్తుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఈ వార్త చదువుతూ ఉంటే. మన గవర్నమెంట్ వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు కాబట్టి, పెద్దగా అందుబాటులో లేదు కాబట్టి సరే ఏదో చేస్తున్నారు కదా అని అనుకోవడం ఒకటి. రెండోది బాధ అనిపించేది ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా, ఈ విడుదల చేసే డబ్బులన్నీ కూడా ఎవరి ఖాతాలోకి వెళ్తాయి? ప్రైవేట్ హాస్పిటళ్ళ ఖాతాలోకి వెళ్తాయి. ఎవరి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్? మీరు చూడండి, హైదరాబాద్లో ఒక మెడికల్ మాఫియా నడుస్తున్నది, డౌట్ లేదు అందులో. ముఖ్యంగా మేజర్గా ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ విదేశీల చేతిలో ఉన్నాయి. మీరు హాస్పిటల్స్ పేర్లు చూడండి, మీకు ఇంతకుముందు ఉన్న పేరుకి ఇంకొక పేరు యాడ్ అయి ఉంటుంది చాలా హాస్పిటల్స్కి. అంటే విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి చాలా హాస్పిటల్స్లో. మీరు చూడండి, ఇక్కడ కేర్ కావచ్చు, దాంతోపాటు రెయిన్బో కావచ్చు, ఇట్లాంటి హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. సో ఈ తీసుకున్న డబ్బు అంతా వాడు ఎక్కడికి తరలిస్తాడు? విదేశాలకి తరలిస్తాడు. ఇక్కడేం ఖర్చు అవ్వదు ఆ డబ్బు. అదొక భాగం. రెండోది గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయాలి. నేనేమంటున్నా, ఉస్మానియా ఆసుపత్రి ఉన్నది, ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు అన్న దాని విషయంలో ఎవరికి ఇంతవరకు సమాధానం లేదు. అక్కడ ఉన్న డాక్టర్స్ని అడిగితే ఎంత దారుణంగా ఉందంటే, మంచి డాక్టర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఉన్న దాంట్లో ఒక చిన్న చిన్న రూమ్లలో ఆపరేషన్ థియేటర్స్ పెట్టుకొని, కర్టెన్లు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నారు అక్కడ. అంత దారుణమైన సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. కానీ ఆ హాస్పిటల్ కడతలేరు. ఏమనంటే ఇది హెరిటేజ్ బిల్డింగ్ అని కొంతమంది కేసు వేసిరని అంటారు. కోర్టు ముందుకి బెంచ్ మీదకి ఇంతవరకు ఆ పిటిషన్ బెంచ్ మీదకి వస్తలేదు. ఎక్కడో లాస్ట్ నెంబర్లో ఉంటుంది. ఆ పిటిషన్ వచ్చేలోపు టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకో 2 నెలలకు వాయిదా. ఇది జరుగుతున్న తంతు ఇదే. గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు? ఆ హెరిటేజ్ స్ట్రక్చర్ ఇదవ్వకుండా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోతున్నారు? ఆన్సర్ లేదు. ఆయా జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1672 చికిత్సలు ఉండగా వీటిలో 1375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచిరు. మరో 297 చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తోందని చెప్పారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ఏటా సర్కారు పైన 600 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఎవరి జేబులోకి వెళ్తాయి ఈ 100 కోట్లు? ఇది పథకం తాత్కాలికంగా మంచిదే, ఇమీడియట్గా ప్రజలకి ఇది జరగడానికి. కానీ ఒకవైపున ఇది చేస్తూనే గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. ఆ ప్రయత్నమే జరగట్లే. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచింది. వాస్తవమే ఇది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ధరలే ఇప్పటిదాకా అమలయ్యాయి. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సర్కారే పెంచిందని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతం చేశాం. కొత్తగా సవరించిన 1375 చికిత్సల ప్యాకేజీలు సగటున 20% దాకా పెరిగినాయి. ఎక్కడుందయ్యా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ఆదుకుంటోందని తెలిపారు. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 2023 డిసెంబర్ 8వ తేదీ నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చినట్లుగా వివరించారు. ఈ పథకం కింద కవరేజీ మొత్తాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. ప్రస్తుతం కొత్తగా చేర్చిన 163 చికిత్సలతో కలిపి మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల దాకా ఉచిత వైద్యం అందుతుంది అని మంత్రి వివరించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రుల స్పెషలిస్టులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సూచన మేరకు కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాజెడ్ చోంగ్దు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాన్సర్, కార్డియాలజీ, ఎండోక్రినాలజీ, మూత్రకోశ వ్యాధులు, రుమటాలజీ, పల్మనాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్లలో మొత్తం 163 ఆధునిక చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు.
రుమటాలజీలో 10 చికిత్సలను కొత్తగా చేర్చగా గరిష్టంగా 5 లక్షల దాకా వైద్యం చేయించుకోవచ్చు. న్యూరాలజీకి సంబంధించిన గరిష్టంగా 13 లక్షల దాకా ఖర్చు పెట్టవచ్చు. సో కొత్తగా చేర్చిన దాంట్లో ఆ వ్యాధులు ఏంటి అన్నది ఇందులో ఉంచారు. వాస్తవమే ఇది. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చాలా వ్యాధులని ఈ ఆరోగ్యశ్రీ నుంచి తొలగించిండు. ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వలే. దీనివల్ల ఏమైందంటే చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నుంచి బయటకు వచ్చేసినాయి. ఆయనకు డబ్బులు ఇచ్చిన ఆయన పెంచి పోషించిన యశోద లాంటి కొన్ని ఆసుపత్రులు మాత్రమే నడవాలన్నది కేసీఆర్ ప్లాన్. కానీ ఇక్కడ ఒక భయంకరమైన కుట్ర ఏమున్నదంటే నేను ఈ గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి కానీ దామోదర్ రాజనరసింహకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే యశోద ఆసుపత్రి మీద మీరు ఎంక్వైరీ చేయాలి. నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నాను. నిర్దిష్టంగా కరోనా సమయంలో ఎలాంటి ఆడిట్ లేకుండా యశోద ఆసుపత్రి ఎంత బిల్లేస్తే అంత ఓకే చేసిరు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడ్డప్పుడు వాళ్ళని కేవలం యశోద ఆసుపత్రికి పోతేనే వాళ్ళ బిల్స్ క్లెయిమ్ చేసిరు. ఇది వాస్తవం. దీని మీద రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి సిద్ధపడితే అంత దమ్ముందా? అంత ధైర్యం చేయగలుగుతారా? సో ఇది నిర్దిష్టమైన అలిగేషన్. ఇది ఈ రకంగా కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు యశోద ఆసుపత్రి ఖాతాలో పడ్డాయి లాస్ట్ 10 ఇయర్స్లో. ముఖ్యంగా కరోనా పీరియడ్లో అయితే ఇక లెక్కలేదుగా, విధ్వంసమే. మనం చూసినాం కదా, రమ్యారెడ్డి అనే ఒక పేషెంట్ డెంగ్యూతో జాయిన్ అయితే వాడు 2 లక్షలు వసూలు చేసిండు, 3 లక్షలు పర్ డే వసూలు చేసిండు. 2 రోజుల ట్రీట్మెంట్కి 6 లక్షలు వేసి సచిన శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిండు వాడు. మనలాంటి వాళ్ళని గట్టిగా మాట్లాడితే మన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిండు. మనం చేసిన వీడియోలను యూట్యూబ్ వాడికి పెట్టి డిలీట్ చేసిండు. 10 కోట్ల దావా అని చెప్పి ఒక వీడియో తయారు చేసి గూగుల్ వాడికి పంపించి అన్ని వీడియోలలో వీడియో ప్లే అయ్యే ముందు ప్లే అయ్యేలాగా చేసిండు. అంటే ఇన్ని రకాలుగా వాడు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసిండు. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మార్పు అన్నారు కదా, చలో ఎంక్వైరీకి ఆదేశించండి. చాలామంది అంటున్నారు, బయట ఆరోపణ చేస్తున్నారు, మొత్తం ఈ మెడిక్లెయిమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వెళ్ళే మెడిక్లెయిమ్స్ అన్నీ కూడా ఇప్పుడు యశోద కాదు, యశోద నుంచి తప్పించి మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారన్న ఒక చర్చ నడుస్తున్నది. వాస్తవమా కాదో మీరు చెప్పాలి. మీరు చెప్పకపోయినా బయటకు వస్తుంది. దానికి ఎన్ని రోజులు ఎక్కువ సమయం ఏం పట్టదు. అందుకే మొన్న ముఖ్యమంత్రి వరంగల్కి వెళ్ళి మెడికోవర్ ఆసుపత్రిని ఓపెన్ చేసి వచ్చిండనేదో చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తం బ్యానర్లు కట్టిండు ఆయన. మరి ఎవరిదో హాస్పిటల్ మొత్తం హైదరాబాద్ నుంచి మొదలు పెడితే వరంగల్ అంతా బ్యానర్లే ఉన్నాయి. ఒరియా మీద గవర్నమెంట్ ఆసుపత్రి ఓపెనింగ్ ఏమనుకున్నా నేను. గవర్నమెంట్ ఆసుపత్రి కాదు, తెల్లారిపోతే మొత్తం ఫ్లెక్సీలు బ్యానర్లే. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి ఇదే మంత్రి దామోదర్ రాజనరసింహ మొన్న ఈడేను అంకుర హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు. ఇక ఆ హాస్పిటల్ గురించి చాలా ఉన్నాయి కేసులు. ఆ హాస్పిటల్ కూడా ఈ అత్తాపూర్లో అయితే వితౌట్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నదట. ఎవరో ఒక ఆయన లోన్కి ఏదో అప్లై చేసుకుంటే ఇది అన్రికగ్నైజ్డ్, సో దీనికి మేము లోన్ ఇవ్వలేమనో క్లెయిమ్ చేయలేమని ఏదో చెప్పినట్టున్నారు. నాకు లెటర్ కూడా పంపించారు, మొన్న చూపించిన నేను. సో ఇట్లాంటి హాస్పిటల్స్ ఏమో ఒకవైపున ఓపెన్ చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ కానీ మీరు గవర్నమెంట్ వైపు నుంచి ఏది ఇచ్చినా ఇట్లాంటివి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఉపయోగపడతాయి. ప్రజలకి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు, కానీ ఇది దీర్ఘకాలికమైనటువంటి మంచి నిర్ణయం కాదు. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయండి. రేపో ఎల్లుండో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మీరే చెప్పిర్రు గతంలో కేసీఆర్ హెల్త్ను మొత్తం పక్కన పెట్టిండు, వైద్యమే లేదు రాష్ట్రంలో, గవర్నమెంట్ హాస్పిటల్స్ కొలాప్స్ అయినాయని. చలో కేటాయించండి ఒక 15% బడ్జెట్, అప్పుడు మార్పు జరుగుతున్నదని మేము భావిస్తాం. లేకపోతే ఉత్తది అది అంతే ఇది ఇంతే అని అనుకోవాల్సి వస్తుంది. సో దీని మీద మనం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా హాస్పిటల్స్ విషయంలో.